హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఇంట్లో కారపొడులు ఏమీ లేవండి, అందుకే కారపొడి అయితే తయారు చేస్తున్నాను. అంటే ఇవి ఎండు మిరపకాయలు కదా, మనం ఏంచి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే అవిసె గింజలు అంటాం కదండి, అవిసె గింజలు, ధనియాలు, మెంతులు 3 కలిపి వేయించాను. ఇది కరివేపాకు అయితే నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఒక 2 రోజులైతే నీడలో ఆరబెట్టేశాను. ఇక తతిమాయ అయితే పచ్చిపప్పు, అవన్నీ కూడా. ఇదైతే కరివేపాకు లాస్ట్ కొంచెం పచ్చిది వేసుకుందాను పక్కకు పెట్టాను. ధనియాలు ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇందులో చింతపండు అయితే కలిపి వేయించేసాను. ఇప్పుడు ఇదైతే అవిసె గింజల కరివేపాకు కారపొడి అనమాట. చాలా బాగుంటుందండి, 2 హెల్దీనే. అంటే 1 వంతు మిరపకాయలు తీసుకున్నాను, 3 వంతులు అయితే కరివేపాకు తీసుకున్నాను నేను. ఇప్పుడైతే ఫస్ట్ మిరపకాయలు అయితే వేసి పొడైతే చేసేసుకుందాము. అంటే నాకైతే మా అమ్మ పెట్టి పంపిస్తుంది ఎప్పుడు కూడా. కారపొడులు అయితే నాకు రావు కొట్టుకోవడం కూడా, అయితే ఆమె చేసేటప్పుడు అయితే నేను చూస్తాను. ఆ విధంగానే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవి వేయించి మిక్సీ జార్లోకి తీసుకున్నాను కదా. కళ్ళుప్పు అయితే కొంచెం వేసాను, చూసుకొని నేను లాస్ట్లో మళ్ళీ వేసుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు ఇది మిక్సీ బట్టి నేను దేనికదే విడివిడిగా మిక్సీ పట్టుకుంటున్నానండి. అది ఇప్పుడు కారం అయితే పొడి చేశాను కదా, ఇది ఒక చిన్న గిన్నెలోకి అయితే వేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ కరివేపాకు వేసుకొని శుభ్రంగా అది కూడా పొడి చేసుకుంటున్నాను. అవన్నీ అయితే వేయించి పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ మొత్తం. ఇప్పుడు కరివేపాకు అయితే మొత్తం వేయించాను. ఇది మనం వేయించిన తర్వాత కరివేపాకు డ్రై అయిపోతుంది అనమాట మనకు మొత్తం కూడా. అంటే ఆయిల్ ఎక్కువైతే వేయను, కొంచెం జస్ట్ అట్లా అన్నీ కొంచెం కొంచెం ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టేసుకుంటాం కదా. మొత్తం ఇంకా కొంచెం ఆరిపోయిన తర్వాత డ్రై అయిపోతాయి అవన్నీ కూడా. అండ్ 3 వంతుల కరివేపాకు అన్నాను కదా, ఇది కంటికి మంచిదండి. అవిసె గింజలు కూడా కంటికి దేనికైనా చాలా మంచిదండి. కరివేపాకు మంచిది, మన కూరల్లో వేసుకున్న కరివేపాకు తీసి పక్కన వేస్తాము, కానీ ఈ పొడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. అయితే ఆకు మెదగదు కదా మనకు, అందుకని చెప్పేసి ఇవి నేను ధనియాలు, అవిసె గింజలు, మెంతులు 3 వేయించుకున్నాను కదా, ఇవి 3 కూడా దీనిలో వేసేసి ఇప్పుడు నేనైతే పొడి చేస్తాను. అంటే ఇవి వేస్తే కొంచెం తొందరగా మెదగడానికి అవకాశం ఉంటుంది అనమాట. మా అమ్మ అయితే నాకు శుభ్రంగా కారం ఆ రోట్లో కొట్టిద్దండి, మిక్సీ అయితే అసలు పట్టదు ఇప్పుడు కూడా, తను రోట్లోనే దంచిద్ది. అయితే నాకు పంపిస్తుంది, మా అన్నయ్యకి పంపిస్తుంది, మా అక్క వాళ్ళకైతే అంటే ఇప్పుడు మా అక్కే చేసుకునిద్ది, తనకైతే ఇప్పుడు ఏం పంపించట్లేదులే, మాకంటే నాకు రాదు కదా అందుకని నాకు పంపిస్తుంది, మా అన్నయ్యకి పంపిస్తుంది ఇవైతే. ఇక మా ఇంట్లో అయితే కారపొడి ఫేవరెట్ అండి చాలా. మా అమ్మ చేసే కారం అంటే మాత్రం చాలా రుచిగా చేస్తుంది. వాళ్ళ టేస్టులు రావండి చేయటానికి కూడా, కాకపోతే నాకు ఇంట్లో అసలు కారపొడులు లేవు, అందుకని టిఫిన్లోకి కావాలని చెప్పేసి ఇవాళ కరివేపాకు ఎక్కువ ఉందండి. ఇదైతే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను కరివేపాకు, చాలా తీసుకొచ్చుకున్నాను కారపొడి కోసమే. ఇప్పటి వరకు దాచిపెట్టి ఇవాళ తీసానండి. అంటే మొన్న తీసాను, శుభ్రంగా కడిగి 2 రోజులైతే బాగా ఆరనిచ్చాను అనమాట. అది అట్లా పొడి చేశాను. ఇప్పుడు ఫస్ట్ కారం వేసుకున్నాను కదా, ఆ కారపొడిలోని ఇది కూడా వేస్తున్నాను. అంటే దంచితే మొత్తం ఒకసారే దంచుతాము, అంటే ఇది నేను మిక్సీ వేస్తున్నాను కదా, అన్నీ ఒక జార్లో పడవని చెప్పేసి దేనికి దాన్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవి పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర 3 వేయించాను. ఇవి అంటే ఇవి ఇప్పుడు రెబ్బలు తీస్తున్నాను కదా, వెల్లుల్లి రెబ్బలు, ఇవి పక్కన పెట్టేసుకొని, అంటే ఈ పప్పులు అయిపోతాయి కదా లాస్ట్లో వేసుకుంటాను అవి అయితే. ఇప్పుడు ఈ పప్పులు వేస్తున్నాను. ఈ పప్పులు కూడా మిక్సీ పట్టేసి ఇప్పుడు పచ్చి కరివేపాకు తీసాను కదా, పచ్చి కరివేపాకు కూడా అది కూడా వేస్తున్నాను. ఎల్లిపాయలు లాస్ట్లో వేస్తాను. ముందైతే ఆ 3 మిక్సీ పట్టేశాను అనమాట. అదిగోండి లాస్ట్లో కొంచెమే కదా పొడైంది, అది అట్లా ఇక పొడైపోయింది కదా, మొత్తం తీసేసి ఇక మొత్తం కలిపేస్తానండి అట్లా. అంటే మెత్తగా పట్టాం కదా ఇంక అన్నీ కూడా, ఇక అట్లా అయితే నేను కలిపేసుకుంటాను మొత్తం. ఎల్లిపాయల ఫ్లేవర్ కానీ అంతా కరెక్ట్గా బాగా వచ్చిందండి. అసలు కారపొడి కూడా బాగా వచ్చింది, అంతా మనకు పచ్చగా కనిపిస్తుంది. అంటే మొత్తం కరివేపాకు ఎక్కువగా ఉంది కదా, అవిసె గింజలు ఒకటి, కరివేపాకు ఒకటి, దీనిలో మెయిన్ 1 వంతు మాత్రమే నేను మిరపకాయలు తీసుకున్నాను, ఎందుకంటే ఘాటు తినలేం కదా, మేమైతే తినలేము ఎక్కువ ఘాటు. ఇది కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ ఉండాలని చెప్పేసి నేనైతే కరివేపాకు ఎక్కువ తీసుకున్నాను. ఇక 3 మిక్సీ చేస్తున్నానండి కారపొడులు మొత్తం. చూడండి ఎంత బాగుందో, పచ్చగా ఎర్రగా, చాలా బాగుందండి ఇదైతే కారపొడి. సూపర్ అండి, నాకైతే బాగా నచ్చింది అసలుకి. అది వేసుకొని కూడా తిని చూపిస్తాను మీకు కారపొడి ఎలా ఉందో కూడా. నేను టేస్ట్ కొంచెం ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో అయితే నేను కలుపుతాను అన్నాను కదా, చూసుకున్న తర్వాత మనకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ ఈ పొడిలో కలుపుకుంటే కలిసిపోతుంది. చాలా బాగుంటుందండి కారం మాత్రం. ఇది బాలింతలకైతే అసలు చాలా ఇబ్బంది లేకుండా పెట్టొచ్చండి, ఎందుకంటే ఇది కారం ఎక్కువ ఉండదు, ఎందుకంటే నేను కారం తక్కువ వేసాను కదా,
బాలింతలకి పెట్టుకోవచ్చు, ఇప్పుడు వేడి చేయకుండా ఉంటుంది. కొంచెం అన్నంలో వేడి అన్నంలో కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి. అంతే ఇంక అదైతే చెప్పలేము. ఏదైనా కానీ చూడండి పొడి పొడిగా వచ్చింది కదా మొత్తం మనకట్లా. అదండి ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తాను. కొంచెం ఉప్పు అయితే తక్కువగా అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం నేనైతే సాల్ట్ కలుపుకుంటాను. కానీ కారపొడి మాత్రం సూపర్గా ఉందండి. అసలుకి నోట్లో వేసుకుంటే అసలుకి చాలా రుచిగా ఉంది. ఉప్పు అయితే వేస్తున్నాను, సాల్ట్. మా వారు చూడండి తొంగి తొంగి చూస్తున్నారు అటు నుంచి నేనేం చేస్తున్నానని చెప్పి కలిపేస్తున్నాను. ఇదైతే టిఫిన్లలోకి అయితే మాత్రం సూపర్ అండి. మనకు పునుగులు వేసుకున్నా, గొంతు పునుగులు వేసుకున్నా కానీ అట్టులోకి కూడా చాలా బాగుంటుందండి ఇదైతే కారపొడి. అయితే ఇప్పుడు నేను ఒక గాజు సీసాలోకి తీసుకొని ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నాకు ఎంత అయితే కావాలో అంత తీసి బయట పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకున్నది కాస్త బయటికి తీసుకుంటాను అనమాట. ఇప్పటికప్పుడు తీసుకొని దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నాకు ఆ సీసా నిండా వచ్చింది, కొంచెం మిగిలిందనమాట. చాలా బాగుంటుందండి అసలు కారపొడి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగో మనకు మాడుపు కారం కూడా కాకపోతే దానిలో మనం కరివేపాకు తక్కువ వేసుకుంటాము. ఇది ఏంటంటే అచ్చం కరివేపాకు కారం అండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా కానీ. కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా తెలిసేది ఏదైనా కానీ. మా వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తాయండి. అలాగే చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఒక సీసాకైతే వచ్చింది. ఇప్పుడు కొంచెం మిగిలింది, ఆ కొంచెం నేను చిన్న డబ్బాలోకి అయితే తీసుకుంటాను. అది నాకు ఇంట్లోకి అంటే బయట పెట్టుకుంటానమాట. కొంచెం వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ మజానే వేరండి. అసలుకి సూపర్గా ఉంటుంది కారపొడి. కొంచెమేనండి, ఆ కొంచెమే వచ్చింది. అదిగోండి అన్నం కూడా వండేసాను నేనైతే. కొంచెం అంటే అదే గిన్నెలో వేసాను అన్నం కూడా, ప్లేట్లో పెట్టుకోలేదు. కొంచెం కారపొడి వేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. గేదె నెయ్యి అండి, నేను ఎప్పుడు అలా స్టాక్ పెట్టుకుంటానమాట. నెయ్యి చాలా బాగుంటుందండి. ఇదేంట్రా నాయన బొచ్చులో కలుపుకుందని అనుకోవద్దండి. ఆ ప్లేట్లోనే నేను కారపొడి కలిపాను కాబట్టి ఆ ప్లేట్లోనే నేను ఆ గిన్నెలోనే అది వేసి అన్నం పెట్టుకొని దానిలోనే కలుపుకుంటున్నాను. ఎక్కువ శాతం కారపొళ్ళన్నా చట్నీలన్నా అవి మా అమ్మే పంపిస్తుందండి. చెప్పాను కదా, ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం నేనే ట్రై చేస్తున్నాను. కారపొడి మాత్రం ఈ కారపొడి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం నేను. మాడుపు కారం అంటే ఇంతకుముందు చేసింది. నచ్చితే కనుక లైక్ చేయండి.